రాత్రంతా మనం గడిపింది దెయ్యాలతోనా? ఆఖరికి ఆ డాక్టర్ గారు కూడా దెయ్యమే. టైం బాగుండి బయటపడ్డాం. పదండి వెళ్ళిపోదాం. జాన్ ఆగు. ఇంకా ఏం ఆలోచిస్తున్నావురా? రాత్రి ఉన్న ఊరు పొద్దున మాయమైపోవడం ఏంట్రా? అయినా ఊరు మొత్తం దియ్యాలా? అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? దియ్యాలకి నగలతో పని ఏంటి? మనకు ఆ నగలు అవసరం రా. మనల్ని ఇక్కడికి రప్పించిన ఈ ఊరు గురించి తెలియాలి. బాసు అటు చూడు. జాన్ పద. हिरणाम्बिके कालिने कपालिने लोकरक्षणे रक्ष रक्ष माता पाहि पाहि. రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఈడు కూడా దెయ్యమేనేమో బసవ. నాకు అదే డౌట్ కొడుతుంది. ఈ ఊర్లో గుడికి పూజ చేస్తున్నారంటే తప్పకుండా మీకు ఈ ఊరు గురించి, ఈ ఊరు వాళ్ళ గురించి తెలిసి ఉండాలి. రాత్రి కనిపించిన భైరవకోన పొద్దున కల్లా మాయమైపోవడం ఏంటి? నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం రాజయుగం నాటి గరుడ పురాణంలో కనిపిస్తుంది. శ్రీకృష్ణ దేవరాయల నాటి కాలంలో జలామణిలో ఉన్న గరుడ పురాణంలో భైరవ కోన గురించి ప్రస్తావన ఉండేది. ఈ భైరవ కోన తలుపులు ప్రతి ఏటా కార్తీక మాసం కృష్ణపక్షం నాడు తెరుచుకొని శుక్లపక్షం మొదలైన నాటికి మూసుకుపోతాయి. కొందరు అత్యుత్సాహవంతులు గరుడ పురాణాన్ని అనుసరించి భైరవ కోనను కనిపెట్టి లోపలికి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. ఆ విషయం తెలుసుకున్న రాయలవారు భవిష్యత్తులో ఇది ప్రమాదాలు తీసుకొస్తుందని తలచి ఆఖరి 4 పేజీలను మాత్రం తొలగించి గరుడ పురాణాన్ని చలామణిలోకి తీసుకొచ్చారు. అంటే చనిపోయిన వాళ్ళందరూ ఈ భైరవకోనకు వస్తారా? సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించిన వాళ్ళు భైరవ కోనకి రారు. కోపం, ద్వేషం, ప్రతీకారాలతో రగిలిపోతున్నటువంటి వారి ఆత్మలు మాత్రమే భైరవ కోనకు వస్తాయి. ఆ ఆత్మలో ఇంకా జీవితాంతం ఇక్కడే ఉండాలా? మనసులో కోపాన్ని చెరిపేసినప్పుడు, ప్రతీకారాన్ని వదిలేసినప్పుడు పునర్జన్మ ప్రాప్తి కలుగుతుంది. కొంచెం తెలుగులో చెప్తారా సార్? నాకు అర్థం కాలేదు. భూమి మీద తప్పు చేసిన వాళ్ళు మారడానికి కారాగారం ఉన్నట్టే కోపంతో దహిస్తున్న ఆత్మలకి ఇదే బందిఖానా. అలా బందీ అయిన ఆత్మలకు ఎటువంటి శక్తి ఉండదు. కానీ వాటికున్న ద్వేషం, పగ చాలు ఇక్కడ రక్తపాతం సృష్టించడానికి. ఇక్కడి నుంచి తప్పించుకోకుండా అష్టదిక్కులు, అంధకార అసురులు కాపలా ఉంటారు. తప్పించుకోవాలని చూసిన వాళ్ళని గండబేరుండముండే చీకటి గదిలో బంధించి హింసిస్తారు. మరి ఆ పెద్దావిడెవరు? ఆవిడ కూడా పగతో రగిలిపోయే ఆత్మేనా? పెద్దమ్మ భైరవ కోనకు పెద్ద దిక్కు. భైరవ కోనలో ఉన్న వారి పగను చెరపడానికి శివుడి భయం, పార్వతీదేవి ప్రేమ ఆత్మలకి చూపించి మార్చే ప్రయత్నం చేస్తుంది. ఆ చేతిలోని శివదండం ఇక్కడ ఆత్మలను అదుపులో పెట్టే ఆయుధం. వీళ్ల కోపానికి బలైన మీలాంటి అమాయకులు ఎందరో. ఈ రోజుతో తెరుచుకున్న ద్వారాలు మూసుకుపోతాయి. మళ్లీ తెరుచుకునేది వచ్చే ఏడాది. మీరు ప్రాణాలతో బయటపడడం అదృష్టం. మళ్లీ లోపలికి వెళ్ళి వాళ్ల చేతులకు చిక్కొద్దు. పొండి, ఈ చుట్టుపక్కల ఉండొద్దు.
నీకు సమాధానాలు కావాలన్నావు, కావాల్సిన క్లారిటీ వచ్చేసింది కదా. ఇక్కడ ఉండడం చాలా డేంజర్ బస్వా, వెళ్ళిపోదాం పదా. ఎక్కడికి జాన్ వెళ్ళేది? ఎక్కడికి? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మనకు ఆ నగలు తప్ప వేరే ఆప్షన్ లేదు జాన్. ఇప్పుడు నగలు ఎక్కడి నుంచి తీసుకొస్తాంరా? ఈ రాత్రికి మూసుకుపోయిన భైరవ కోన ద్వారాలు మళ్ళీ తెచ్చుకుంటాయి. ప్రాణం పోయిన ఆత్మలు మళ్ళీ లేచొస్తాయి. రాజప్ప కూడా మళ్ళీ లేచొస్తాడు. ఎక్కడ వదులుకున్నావు అక్కడే పట్టుకోవాలి జాన్. మన నగలు మనం రాజప్ప దగ్గర నుంచి తిరిగి కొట్టేస్తున్నాం. మనం ఏమన్నా మనపురంలో తాకట్టు పెట్టాం వెళ్ళి వెనక్కి తెచ్చుకోవడానికి. ఆడిని కొడదామంటే ఆడికా దెబ్బలు తగలవు. పోనీ చంపేద్దామంటే ఆడు ఆల్రెడీ చచ్చిపోయి చాలా ఏళ్ళు అవుతుంది. ఇంకే రకంగా వెనక్కి తీసుకురాగలం? మోసం చేద్దాం జాన్ గారు. ఏంటి మోసం జాన్ గారు, మోసం. ఏంటి దెయ్యాల్ని మోసం చేస్తావా? ఏ వాళ్ళు ఒకప్పుడు మనుషులేగా, దెయ్యాలేక మోసపోరా? వా, చేస్తానంటున్నావు, ఎలా చేస్తావు? జాన్ గారు, రాజప్ప నగలు ఎవరి కోసం తయారు చేయించాడు? వాళ్ళ కూతురు కోసం. మన కూతురు జరిగితే మనోడు ఇస్తాడుగా. కానీ ఇప్పటికిప్పుడు వాళ్ళ కూతురు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? జాన్ గారు, రాజప్ప చనిపోయి 20 ఏళ్ళు అయిందండి. ఆయన కూతురు ఎట్టుంటుందో ఆయనకి ఎట్ట తెలుసుద్ది? మనం ఎవరిని తీసుకొచ్చి చూపిస్తే అదే కూతురు, దాన్నే మోసం అంటారు. దెయ్యానికి కూతురుగా యాక్ట్ చేయడానికి ఏ పిచ్చి దొప్పుకుంటుంది? నేనా? అమ్మడి అమ్మా, మీ స్వార్థం కోసం నేనెందుకు బలి అవ్వాలి? ఇంకెవరన్నా చూసుకోండి, నన్ను వదిలేయండి రా బాబు. ప్లీజ్ 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 ప్లీజ్, మాకు ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టు. ఇందులో నుంచి బయటికి రాగానే నీకు లైఫ్ లాంగ్ ఏ హెల్ప్ కావాలంటే అది మేము చేసి పెడతాం. మీరు చేస్తారు, కానీ అప్పటిదాకా నేను బతికుండాలిగా. గీత, నేను రాత్రి మొత్తం ఇదే ఊళ్ళో ఉండి ప్రాణాలతో బయటపడ్డావుగా. ప్లీజ్ నన్ను నమ్ము. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా. ప్లీజ్. సరే చేస్తా, కానీ నాకు ఒక్కటి చెప్పు, అసలు దేనికోసం ఇంత రిస్క్ చేస్తున్నావు? చెప్పు. పేరు భూమి. నేను ప్రేమించిన అమ్మాయి. కాలికి తిరిగి నా జీవితంలోకి కాలిపడంలో వచ్చింది. నేను చేసిన తప్పు వల్ల నాకు దూరం అయిపోయింది గీత. కనీసం ఈ పని చేసిన తను ఎక్కడున్నా సంతోషం ఉంటుంది. ప్లీజ్ గీత, నీకేం కాకుండా నా ప్రాణం అడ్డేస్తా. నిన్ను వద్దనుకుని వెళ్ళిపోయిన అమ్మాయి కోసం ఇంత చేస్తున్నావా? నేను ఒకడిని ప్రేమించా, కుక్కలన్న వెంట పడేవాడు. నాకొక చిన్న ప్రాబ్లం వచ్చేసరికి జంప్ అయిపోయాడు. బ్లడీ ఇడియట్. వాడిని తలుచుకుంటేనే నాకు ఇరిటేషన్. బాసు, ప్రేమించిన అమ్మాయికి ప్రాబ్లం వస్తే నిలబడేవాడే కదా నిజమైన లవర్. నువ్వు ట్రూ లవర్ బాసు. పద, మా నాన్న దగ్గరికి వెళ్ళి నగలు తెచ్చుకుందాం. మనం మోసం చేయబోయేది దెయ్యాల్ని, అది వాళ్ళ కొట్టలో. జాన్ గారు, రాజప్ప గురించి వాడి కూతురు గురించి పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకునే వెళ్ళాలి. ఎలా తెలుసుకుంటాం? రాజప్ప నగలు తనే తయారు చేయించానన్నాడు. అంటే మనం ఎక్కడ కొట్టేసామో అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి. కేసు ఏమైంది? ఆ నలుగురు మన సైడే ఉన్నారు కదా,
ఉన్నారు సార్. ఎల్లుండి కోర్టులో వాళ్ళందరూ మనకు అనుకూలంగా సాక్ష్యం కూడా చెప్పడానికి రెడీగా ఉన్నారు. హాయ్. హాయ్. హలో బేబీ. అరిస్తే కంఠం క్రష్ అయిపోద్దు రోయ్. నిజం చెప్పరా, ఆ నగలు అసలు మీవా? రాజప్ దగ్గర కొట్టేశారు కదా? మా బాబాయ్ చాలా కష్టపడి సంపాదించిన నగలు సార్ అవి. పూర్తిగా చెప్పేదాకా వినరా మీరు? ఆ, రాజప్ప దగ్గర కొట్టడం అంటే కష్టమే కదా సార్. చెప్పు. రాజప్పతి చిలుకూరు. అతను దోపిడి దొంగ. తన కూతురు కాత్యాయని అంటే అతనికి ప్రాణం. ఆ రాజప్ప దగ్గర మా బాబాయ్ పనిచేసేవాడు. దోచుకున్న బంగారంలో కొంత కరిగించి తన కూతురు కోసం నగలు చేయించాడు రాజప్ప. ఆ నగల మీద మా బాబాయ్ కన్ను పడింది. రాజప్పని పోలీసులకు పట్టించి నగలతో పారిపోవాలనుకున్నాడు మా బాబాయ్. ఏం లేదన్నా, ఇవి నా కూతురు కోసం చేయించుకున్న నగలరా. ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఆ పెనుగులాటలో రాజప్ప మరుగుతున్న బంగారు పాత్రలో పడి చనిపోయాడు. కొట్టుకొచ్చిన బంగారాన్ని తాకట్టు పెట్టి మా బాబాయ్ పెద్ద పెద్ద బిజినెస్లు చేశాడు. పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు. డబ్బు వచ్చాక బంగారాన్ని వదిలించుకున్నాడు. ఇదంతా మా ఫ్యామిలీ సీక్రెట్. మీకెలా తెలిసింది? రాజప్పే చెప్పాడు. రాజప్పన 25 ఏళ్ల క్రితం పోయినోడు చెప్పాడంటే నమ్మేయడానికి నేను నేర్పని అనుకుంటున్నావా? ఈ రాత్రికి నువ్వు మాతోరా, నీకే తెలుస్తుంది. భయము వలదు సోదరా, జయము నీదే కదలరా, గుండె బండ చేసుకొని గుంభనంగా దూకరా. మేము రాజప్ ఎన్కౌంటర్ కేసు మీద బుక్ రాస్తాం సార్. పెద్దమ్మా, అడుగు దూరంలో చావు నుంచి తప్పించుకుని బయటపడ్డారు. అదృష్టవంతులనుకున్నా, కానీ తిరిగి చావును వెతుక్కుంటూ వస్తున్నారు. ఈసారి వాళ్ళ తలరాత మార్చడం ఎవ్వరి తరం కాదు. దీన్ని ఆపలేమా పెద్దమ్మా? ఈ బ్రహ్మాండంలో భగవంతుడి ఆధీనంలో కూడా లేనిది కర్మ సిద్ధాంతం. లిఖించబడిందే జరుగుతుంది. మనం చెయ్యగలిగేది చేద్దాం. పూజ మొదలుపెట్టు. పరశ్చ హరిమాక్షశ్చ సర్వభూతహరః ప్రభు ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ నియతః శాశ్వతో ధ్రువః.
మళ్ళీ మనం భయపడి వెళ్ళిపోయేటప్పుడు ఆత్మల డోర్లను ఆటోమేటిక్గా మూసేస్తాయి కదా, వాటికి ఎందుకు శ్రమ అని చెప్పి నేనే వెళ్ళి మూసొచ్చా. మీరు దెయ్యాలని మాకు ఆల్రెడీ తెలిసిలేవోయ్, ఎందుకు మళ్ళీ టైం ఎనర్జీ వేస్ట్? మేమే ఎగేసుకుని మళ్ళీ మీ కోటలోకి వచ్చాంగా. జాన్ గారు సార్, నా గుండె మీద ఒకసారి చేయండి. గుండె ఉందండి. సారీ సార్. ఎంత ఫాస్ట్ కొట్టుకుంటుందో చూసారా? అవును సార్. దెయ్యాలన్నాక భయపడడం మానవ సహజం అండి, కానీ వాటిగా భయం గురించి తెలియకూడదండి. నా ముఖంలో కనిపిస్తుందా? అలాగే ట్రై చేయండి. అంటే నేను కూడా మీలాగే మారిపోవాలంటారా? జాన్ గారు, హాయ్ అండి. హలో. చనిపోయి ఎన్నాళ్ళైందండి? 2.5 years. అయ్యో, రెస్ట్ ఇన్ పీస్ అండి. నైస్ టు మీట్ యూ అండి. రాజప్ప గారు ఉన్నారండి? ఆయన వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతున్నారు, కొంచెం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బతుకున్నప్పుడు ఇవి రిసెప్షనిస్ట్ అనుకుంటా, చాలా పద్ధతిగా మాట్లాడుతుంది. ఎంతన్నా ఇలాంటి ఆడాత్మలకు మనలాంటి మేల్స్ అంటే చాలా అభిమానం ఎక్కువ కదా మావా. జాన్ గారు, దెయ్యం అండి, కొరికేస్తుంది. అక్కడ కాదండి. ఈ రాజప్ప గారి సెటప్ ఈ రేంజ్లో ఉందంటే వాళ్ళ నాన్నగారిది ఇంకెంత రేంజ్లో ఉంటుందో. ఈ నగలు చూసినప్పటి సందే నా బిడ్డ గుర్తుకొస్తోంది నాయన. అమ్మ లేదు, నాయన లేడు, ఎట్టా ఉందో యాడ బతుకుతుందో కాత్యాయనని చూడాలనిపిస్తుంది నాయన. ఈడ్రా చెప్పాలి నాన్నేంటి బసవా? తండ్రి నార పల్పాయిస్లో పోయాడు, కొడుకు రాజప్ప ఎక్కువ కాలం బతికాడు. భైరవ కోన అది కూడా మనలాగా అర్ధాయుషుతో చస్తే తప్ప నువ్వు దాన్ని కలవలేవురా. తను నిండు నూరేళ్లు సంతోషంగా బతకాలి నాయన. అవ్వ కావాలి, బువ్వ కావాలి, ఇక జరిగినట్టే. అమ్మా, మళ్ళీ నా కోటలో అడుగు పెడతావరా? ఒకసారి మేము చెప్పేది వినండి సార్. జాన్! నీ కూతురు కాత్యాయని. ఏంటి సార్ మీరు? మీకోసం ఏదో గిఫ్ట్ తెస్తే. గిఫ్టా? అమ్మ కాతేని దా. నాన్నది నాన్న. నాన్న, నోరుమోయ్. ఎవరికి చెప్తున్నావే కథలు? మధ్యలో ఈడొకడు. అరే రాజుగా, అసలు నీకు దానికి ఏమైనా పోలికలు ఉన్నాయారా? కూతురు అనగానే కట్టిదారు పెట్టుకొని బేస్ వాయిస్తూ అమ్మా అనడం కాదురా, కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. ఏ నీకు ఈయనకి పోలికలు ఏమైనా ఉన్నాయా? నువ్వు ఆయన తండ్రి అంటే కన్విన్స్ అవుతున్నాం కదా. ప్రతిదాన్ని అంటే దెయ్యం కలుతూ చూడమాక డాక్టరు. ఈయనెవరు? మీ తాతయ్య అమ్మా. అబ్బవే, నీ నంగనాచి నాటకాలు, నీ పర్ఫార్మెన్స్ పిండం పెట్ట. అరే రాజప్ప, ఈ ముగ్గురు కలిసి నేను మోసం చేస్తున్నారా? అమ్మ కాత్యాయని, షో ఇన్ ప్రూఫ్ అమ్మా. ఏంటి బ్లడ్ రిపోర్టా? మా ఆవిడకి బ్లడ్డే లేదు. నువ్వు నేను నా చిన్నప్పుడు దిగిన ఫోటో నాన్న. ఇది ఇంకా నీ దగ్గర ఉందా అమ్మా? ఈడొకడు. అది ఫోటో కాదు. మరి ఫోటోషాపా? నా ప్రాణం. రే రే రే, ప్లీజ్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్ రా. నువ్వు అప్పుడే కమిట్ అయిపోకు. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నువ్వు నిజంగా వీడి కూతురు అయితే వాటి కరెక్ట్ ఆన్సర్ చెప్పు, అప్పుడు ఒప్పుకుంటా. మీ మనవరాల గురించి మీకు ఎలా తెలుస్తుంది సార్? అప్పుడులో ఎర్లీగా పోయారు కదా మీరు. ఫస్ట్ నుంచి నీది ఇదే దసరా. షో సమ్ బ్లడీ రెస్పెక్ట్ టు ద డెడ్ పీపుల్. ఫస్ట్ క్వశ్చన్, నీ పేరేంటి? కాత్యాయని. పూర్తి పేరు? వీర వెంకట నాగ సత్య కాత్యాయని దేవి. మీ నాన్నకి ఇష్టమైన కూరేంటి? నాటి కోడి పులుసు కదమ్మా, చెప్పు.
చెప్పు, పక్కన ఉల్లిగడ్డ పెట్టి నిమ్మకాయ పిండుకో నాకుతా చెప్పు. అడిగింది దాని కదా, దాన్ని చెప్పని ఎదవ గాత్రం ఎక్కువ. ఇంకో ప్రశ్న. నాయనా నువ్వు ఆపు. కాత్యాయని, చిన్నప్పుడు జాతరలో నీకు బొమ్మ కొనిచ్చాను, గుర్తుందా? గుర్తుంది. ఆ బొమ్మ విరిగిపోయిందని 2 రోజులు ఏడ్చి తిండి కూడా మానేశాం, అవునా? అవును నాన్న. అదే బొమ్మ చెప్పి నువ్వే కాత్యాయనని మీ తాతకు ప్రూవ్ చేయి. చెప్పు. సార్ అప్పుడెప్పుడో చిన్నప్పుడు అడుగున్న బొమ్మల గురించి ఇప్పుడు ఎట్టే తెలుసుద్ది? గుర్తుందని చెప్తుంది కదా. చెప్పమ్మా, అదే బొమ్మ చెప్పు కాత్యాయని. చెప్పు కాత్యాయని. నువ్వు ఆగరా, నీకుంది నువ్వు ఆగు. నీకుంది పో. చెప్పమ్మా, చెప్పు. చెప్పమ్మ కాత్యాయని. నాన్నగారు అడుగుతున్నారమ్మా. లంగావుని వేసుకుని రావడం కాదమ్మా కూతురంటే. ఏనుగు బొమ్మ నాన్న. ఏనుగా పేరుగా ఏదో సౌండ్ వచ్చింది. హైఫైయా? దోమలు సార్. చాలా ఉన్నాయి సార్. దోమలు సార్. అడిగి పడాల్సిందే. కాత్యాయని